పవన్ ఢిల్లీ టూర్ కి సంబంధించి మరో బ్రేకింగ్ అందుతోంది. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మొన్నటి వరకు ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధపడిన బీజేపీ ఒక్కసారిగా టీడీపీ జనసేన కూటమిలో చేరేందుకు రెడీ అయింది. ఈ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబును బీజేపీ అధినాయకత్వం ఢిల్లీకి పిలిపించింది. నిన్న అర్ధరాత్రి 11:30 తరువాత అమిత్ షాతో సమావేశమయ్యారు చంద్రబాబు. సుమారు గంట పాటు వారు ఇద్దరు చర్చించుకున్నారు. వారితో పాటు చర్చల్లో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఏపీలో బీజేపీ పోటీ చేయాలనుకుంటున్న సీట్లు పొత్తుల్లో భాగంగా సీట్ల పంపకాలపై చర్చ జరిగింది. మరోవైపు పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కలవబోతున్నారు. చంద్రబాబుతో జరిపిన చర్చలో విషయాలను పవన్ కళ్యాణ్ కు వివరించనున్నారు. ఇప్పటికే టీడీపీ జనసేన మధ్య సీట్ల పంపకాలు దాదాపు కొలిక్కొచ్చాయి. బీజేపీ కోరుకున్న సీట్లను టీడీపీ జనసేన ఇస్తాయా లేదా అన్న దానిపై ఇప్పుడు స్పష్టత రావాల్సిందే. ఇక ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టు 30 ఎమ్మెల్యేలు 6 నుంచి 8 ఎంపీ స్థానాలను బీజేపీ అగ్రనాయకులు చంద్రబాబును అడిగారా, ఇంకేమైనా ప్రతిపాదనలు పెట్టారా అన్నది తేలాల్సింది. ఇక విశాఖ, అరకు, ఏలూరు, రాజమండ్రి, విజయవాడలతో పాటు రాయలసీమలో ఓ ఎంపీ స్థానాన్ని బీజేపీ అడుగుతోందని టాక్ నడుస్తోంది. ఇక్కడ ఎవరెవరు పోటీ చేయాలో కూడా ఆ పార్టీ లిస్ట్ టీడీపీ ముందు పెట్టి మాట్లాడుతోందని అంటున్నారు. ఫుల్ డీటెయిల్స్ గుంటూరు నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, నిన్న చంద్రబాబు ఢిల్లీ టూర్ కి సంబంధించి అండ్ అమిత్ షాతో భేటీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్, అంటే ఆల్రెడీ కూడా సీట్లు ప్లేసెస్ గురించి అక్కడ చర్చ జరుగుతున్నట్లుగా ఇన్ఫర్మేషన్ వస్తోంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో భేటీ తర్వాత ఈ రాత్రికి, అంటే ఈ రోజు సాయంత్రానికి ఢిల్లీ బయలుదేరుతున్నట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ వస్తోంది. వీటన్నిటికీ సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ పొత్తుపై రాష్ట్రమంతా కూడా చర్చ నడుస్తుంది. నిన్న ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బీజేపీ పెద్దలను కలిసి రావటము, మళ్ళా ఈ రోజు పవన్ కళ్యాణ్ తో సాయంత్రం భేటీ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారన్న సమాచారం నేపథ్యంలో 3 పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే చూసినట్టయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి గత కొన్ని రోజులుగా పనిచేస్తూనే ఉన్నాయి. అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా వారితో కలిసి ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధం కావడం జరిగింది. నిన్న అమిత్ షా, జేపీ నడ్డాతో భేటీ తర్వాత చంద్రబాబు ఈ రోజు హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. ఢిల్లీలో జరిగినటువంటి సంభాషణ ఏదైతే ఉందో దాన్ని చూస్తే కనుక ముఖ్యంగా 10 ఎమ్మెల్యే స్థానాలు, అలానే 6 ఎంపీ స్థానాలలో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పార్టీ పోటీకి సిద్ధంగా ఉంది. ఆయా స్థానాలకు సంబంధించి క్లారిటీ కోసం కూడా వెయిట్ చూడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది జరిగింది. అదేవిధంగా జనసేన పార్టీ కూడా 30 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 6 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా పోటీ చేస్తున్నట్టు కూడా ప్రచారం ఉంది. ఈ 2 ఈక్వేషన్ కరెక్ట్ కావాలనుకుంటే ఈ రోజు హైదరాబాద్ లోనే ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు కూడా మరి కాసేపట్లోనే చంద్రబాబు నివాసంలో కూడా భేటీ అవుతారంటున్నారు. ఆ భేటీ తర్వాత పవన్ కళ్యాణ్ ఢిల్లీ ప్రయాణం అవుతారు. ఢిల్లీలో ఈ కేంద్ర పెద్దలతో, ఏదైతే బీజేపీ పెద్దలతో మాట్లాడిన తర్వాత వీటికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో చూసినట్లయితే కనుక తప్పనిసరిగా ఈ 3 పార్టీలే రానున్న ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. 3 పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తాయి. 2014 ఏదైతే జరిగిందో అది సేమ్ రిపీట్ అవుతుందంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. నిజంగా ఈ ఎన్నికలకు ఈ 3 పార్టీలు కలిసి వెళ్తే కనుక బీజేపీ ఎన్ని పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుంది, ఎవరెవరు అభ్యర్థులుగా ఉంటారు, అలానే ఎన్ని అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తుంది, ఎవరెవరు అభ్యర్థులుగా ఉంటారు అనేది క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అదేవిధంగా జనసేన పార్టీ ఇప్పటికే అనేక మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి వారితో ముఖాముఖి మాట్లాడి రానున్న వారం రోజుల్లో క్లారిటీ ఇస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.